చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోని గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలోని ప్రసిద్ధ కోనేటి రాయస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8వ తేదీ నుండి మే నెల 17వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి పదకీర్తనలో ప్రముఖంగా పేర్కొనబడిన ఇక్కడి కోనేటి రాయస్వామి వారి ఆలయానికి వందల ఏళ్ల చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఈ ప్రాంతం మీదుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఇక్కడ వెలసి ఉన్న కోనేటి రాయల వారిని దర్శించిన అనంతరమే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళడం ఆనవాయితీగా ఉండేదని ప్రతీతి. అంతటి ప్రాశస్త్యమున్న ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి ఏటా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించడం వలన ఈ వేడుకల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేకపోయింది. కాగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈసారి నిర్వహించే బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పిస్తున్నారు. మే నెల 3వ తేదీన కోయిల ఆల్వార్ తిరుమంజనం నిర్వహించిన తదుపరి మే 8వ తేదీన అంకురార్పణతో మొదలయ్యే బ్రహ్మోత్సవాల్లో 9వ తేదీన ధ్వజారోహణం, శేషవాహన సేవ, 10వ తేదీన తిరుచి స్నపనం, హంసవాహన సేవ, 11వ తేదీన సింహవాహన సేవ, ముత్యపు పందిరి వాహన సేవ, 12వ తేదీన కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహన సేవ, 13వ తేదీన శుక్రవారం జగన్మోహన ఉత్సవం, కళ్యాణోత్సవం, గరుడ వాహన సేవ, 14వ తేదీన హనుమంత వాహన సేవ, వసంతోత్సవం, గజవాహన సేవ, 15వ తేదీన సూర్యప్రభ వాహనం మరియు చంద్రప్రభ వాహన సేవలు, 16వ తేదీన పగలు రథోత్సవం, సాయంత్రం అశ్వవాహన సేవలు నిర్వహించి 17వ తేదీన చక్రస్నానం అనంతరం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 18వ తేదీన సాయంత్రం స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తారు. మే 13వ తేదీ శుక్రవారం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవంలో ఇద్దరికి 500 రూపాయలు చొప్పున సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులు ఈ సేవలో పాల్గొనడానికి టీటీడీ వారు అవకాశం కల్పించారు. దీంతో పాటు ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఆలయంలో స్వామివారికి ఆర్జిత సేవగా నిర్వహించే కళ్యాణోత్సవంలో భక్తులు 300 రూపాయలు చెల్లించి పాల్గొనే అవకాశం కల్పించారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి నిర్వహించే ఊంజల్ సేవలో భక్తులు ఉచితంగా పాల్గొనే అవకాశం కూడా టీటీడీ వారు కల్పించారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం సాయంత్రం శ్రీ కోనేటి రాయస్వామి వారికి ఆర్జిత సేవగా నిర్వహించే కళ్యాణోత్సవంలో భక్తులు సంప్రదాయ దుస్తుల గురించి పాల్గొనే అవకాశాన్ని టీటీడీ వారు కల్పించారు.